విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు. అయితే మనం ఇస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది వాటికి కూడా సూట్ అయ్యేటట్టు వీటన్నిటినీ కలగలుపుకుని IIT, JEE, NEET కావచ్చు, తర్వాత రకరకాల కొత్త టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటితో పాటు ధనిక్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి కానీ, కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ సపోర్టివ్గా ఉంటారు. దీనికి ప్రధానంగా ధనిక్ భారత్ అంటే భారతదేశం విశ్వగురు అవ్వటానికి మా చిరు ప్రయత్నం అండి ఇది. అయితే 2047కి మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలంటే ముందుగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్ళి భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అంటే అన్ని విషయాల సమృద్ధి. ధనిక్ అంటే కేవలం ఎకనామిక్ టర్మ్స్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని విధాలుగా మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, అన్నిట్లో సమృద్ధి సాధించడం. మీకు తెలుసు నేటి విద్యలో విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది. అంతేకాదు చాలా సందర్భాల్లో పిల్లలు ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల దీనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక స్మార్ట్గా టెక్నిక్స్తో, డిఫరెంట్ మెథడాలజీతో, పాన్ ఇండియా ఫ్యాకల్టీతో, క్వాలిటేటివ్గా అండ్ మ్యాక్సిమం ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, మినిమం స్ట్రెంగ్త్. మీరు చూసారు నేటి విద్యా సంస్థలో వేల మందిని, వందల మంది ఒకటే చోట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మినిమం స్ట్రెంగ్త్ ఒక 40, 50, 60 మందితో ఒక చిన్న క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ట్యూటర్స్, టీచర్స్ ఉండి ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టకుండా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ పెట్టి మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వినూత్న ప్రయోగం అనమాట ఇది. అంటే రోజు మీరు చదవాలి, ఖచ్చితంగా ఇన్ని ర్యాంకులు రావాలి, ర్యాంకులు తెప్పించే దశగా మేము వాళ్ళని వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా మోడర్న్ థింకింగ్తో కొత్త టెక్నాలజీస్ ఎలా వాడాలని నేర్పిస్తూ దాంతో పాటు ఇంటర్మీడియట్ విద్య అనేది సులభతరం చేయటం, వాల్యూ బేస్డ్ సిటిజన్స్ని తయారు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కూడా దీనిలో ప్రయారిటీ. మనం చూసాం ఇంటర్మీడియట్ టైంలో, అడాల్సెంట్ ఏజ్లో ఆడపిల్లలు కూడా చాలా చోట్ల అభద్రతకు గురవుతున్నారు. కాబట్టి అమ్మాయిలకి స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ కూడా మేము దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా రాట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టించడం కాకుండా స్మార్ట్ లెర్నింగ్, తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తవి చాలా వచ్చాయన్నమాట. క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని తయారు చేయటం, ఇదే ధనిక్ భారత్ ఉద్దేశం. ఇది హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఈ 4 ప్రాంతాల్లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ఇక్కడితో ఆపకుండా ఈ విద్యా ప్రయాణం అంటే ఒక చిన్న కాలువలా మొదలయ్యి ఒక మహాసముద్రంలాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి పిల్లల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, ఉద్రికి గురి చేయకుండా వాళ్ళని అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు తెప్పించడమే. మీ అందరికీ తెలుసు 2030-40 కల్లా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, ఇంజనీరింగ్ చదివినా ఏ చదివినా ఉద్యోగాలు వస్తాయా లేదా అని డౌట్ లేకుండా ఉద్యోగాల కల్పన దిశగా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా కేవలం చదువు చెప్పి ఆపేయకుండా భవిష్యత్తులో వాళ్ళని ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా లేదా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసేటట్టు లేదా వాళ్ళ చేత ఒక స్టార్టప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్టప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతోపాటు అన్నీ ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాల్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది దీన్ని తీసుకెళ్లాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో, చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్లో, ఫార్మాలో అక్కడ చూడండి డబ్బులు ఇక్కడ ఉండవు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ అన్నమాట. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రయత్నం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్ కావచ్చు. మీరు చూసారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే క్వాంటమ్ రీసెర్చ్ చేశారో
వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తే క్వాంటమ్ రీసెర్చ్లో ఫిజిక్స్లో ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి దేశానికి గర్వకారణంగా మారాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఒక్క సింగిల్ పర్సన్ కాదు, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉంది మొత్తం ఎక్స్పర్టైజ్. అక్కడి నుంచి చూస్తే కనుక రాంబాబు గారు సార్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో, ముఖ్యంగా ఐఐటి జేఈలో. తర్వాత గిరిబాబు గారు సార్ కూడా మోర్ దాన్ 35 ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఈ టీచింగ్లో. తర్వాత విక్రమ్ సురేంద్ర గారు సార్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అనమాట. తర్వాత రవీంద్ర గారు రీసెంట్గా నీట్లో ఫస్ట్ ర్యాంక్ కూడా కొట్టించారు, ఆయన నీట్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా, కానీ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో. తర్వాత మనం చూసే సలీం గారు ఓవరాల్గా తను స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. అండ్ తర్వాత మనం చూస్తే తిరుపతి రెడ్డి గారు, తర్వాత అజయ్ గారు లాయిడ్ గ్రూప్ నుంచి, అందరూ కూడా నిష్ణాతులు. ఒక పెద్ద టీంతో ముందుకు వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి కాదు, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో. ఫౌండేషన్ ఇవన్నీ కూడాను కోర్సెస్ మేము ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఈ సంవత్సరం క్లాసెస్ పెడుతున్నామండి. టోటల్ 16 బ్రాంచెస్ తోటి వస్తున్నాము. హైదరాబాద్లో 4 అనుకున్నాము, అవి 6 బ్రాంచెస్ అయినాయి. అలాగే వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడాను రిమైనింగ్ బ్రాంచెస్తో పాటు మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఈ కమింగ్ ఇయర్లో ఇంటర్మీడియట్ విద్యలోకి వద్దామని చెప్పేసి అందరం డైరెక్టర్స్ కలిపి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, ఎడ్యుకేషనిస్టులు అందరూ కూడా విక్రమ్ సురేంద్ర గారు, రవీంద్ర గారు, గిరిబాబు గారు, కందిమాల సాంబశివరావు గారు, ఎడ్యుకేషనిస్టులు అందరూ ఉన్నారు డైరెక్టర్స్గా. వీళ్ళు ఈ ఇంటర్మీడియట్ విద్యలో దాదాపు 30-35 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళండి. వాళ్ళు ఇంకా వాళ్ళ మనసు పెట్టి సోల్ ఇక్కడ పెట్టి ఇంకా ఈ విద్యా సంస్థలని బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఈ విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడాను మంచి కెరీర్ ఇస్తారని చెప్పేసి, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఈ స్ట్రెస్ లేకుండా చూసుకునే విధంగా కూడాను మా మెంటార్, మా డైరెక్టర్ ఉన్నారు, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలలత మేడం, వారు చూసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.